హాయ్ అండి. ఈరోజు మనము ఇలాంటి సాసులు కానీ, కార్న్ స్టార్చ్ కానీ, టేస్టింగ్ సాల్టులు కానీ, టమాటో కెచప్ ఇలాంటి ఏవి లేకుండా ఈజీగా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి వెజ్ మంచూరియా చేసుకుందాము. దానికోసం ఫస్ట్ అయితే మనం క్యాబేజీ మంచిగా సన్నం కట్ చేసి ఒక బౌల్ వేసుకోవాలి. అట్లనే క్యారెట్ కూడా ఒక 2 క్యారెట్లు తీసుకొని సన్న కట్ చేసి అందులో వేసుకున్నాను నేను. పుదీనాకు మన టేస్ట్కి తగ్గట్టు పుదీనాకు సన్నం కట్ చేసుకోవాలి, కొత్తిమీరాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని మంచి కలుపుకుందాం మనం ఒకసారి. తర్వాత దాంట్లో మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. నేను దీనికోసం ఒక బిగ్ సైజ్ ఆలు ఒకటి ఉడకబెట్టిన మెత్తగా. దీన్ని మొత్తం ఒకసారి గట్టిగా పిసికేసుకొని అన్నీ కలిపి ఒకసారి మంచిగా కలిపి పెట్టుకుందాం. క్యాబేజీ, క్యారెట్ అన్నీ కలిపి దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు కారము, ధనియాల పొడి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను బియ్యపిండి వేస్తున్నా. 1 కప్పు బియ్యపిండి వేసుకున్నా. కార్న్ స్టార్చ్ వేయట్లేదు, జస్ట్ బియ్యపిండే. దీన్ని మంచిగా కలిపేసుకొని సేమ్ మనం పిండిలాగా కలుపుకొని ముద్దలాగా వేసుకొని చిన్న చిన్న బాల్స్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, మన మంచూరియన్ బాల్స్ రెడీ అయిపోయినాయి. వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంట సిమ్ మీద పెట్టేసి ఈ బాల్స్ వేసుకోవాలి. తొందరగా మనము వేయించొద్దు, సిమ్ మీదనే వేయించుకోవాలి. చూడండి, రెడీ అయిపోయినాయి కదా. అవన్నీ తీసి పక్కన పెట్టుకొని తాలింపు పెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు. జస్ట్ పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మీ దగ్గర సోయా సాస్ ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. దీంట్లోనే కొంచెం షుగర్ వేసుకుందాం. 1 టీ స్పూన్ షుగరు, కొంచెం సాల్ట్, కొంచెం కారం కూడా 1/2 టీ స్పూన్ వేసేసి కొన్ని వాటర్ వేసుకుందాం. ఈ వాటరు మరగాలి మనకు. మరిగిన తర్వాత దీంట్లో మనము ముందే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మంచూరియన్ బాల్స్, అవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీకు అవసరం అనుకుంటేనే నిమ్మకాయ వేసుకోండి, నిమ్మకాయ రసం కూడా అవసరం లేదు దీనికి. జస్ట్ ఒక 2 మినిట్స్ మనం బాగా కలుపుకున్నాం అనుకోండి, టాస్ చేసినాం అనుకోండి, ఆ మసాలా గ్రేవీ అంతా కూడా పీసెస్కి పట్టుకుంటుంది. పైన క్రిస్పీగా, లోపట మెత్తగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా వీడియోకి లైక్